నా చిట్టి నాన్న, నా స్మాల్ డాడీ, అమ్మ డోనట్స్ తిని చాలా రోజులు అయిపోతుంది, నువ్వు ప్రిపేరే చేయటం లేదు, నాకు బయట కూడా కొనటం లేదు అని చెప్పేసి అన్నాడు. మరి మా డాడీ అంత మాట అన్న తర్వాత నేను ప్రిపేర్ చేయకుండా ఉంటానా? డాడీ డాడీ అంటున్నావు, ఎవరక్క నిజంగా మీ డాడీయా అంటే, లేదండి మా బాబుని నేను ముద్దుగా మా చిన్న స్మాల్ డాడీ అని పిలుచుకుంటాను. మొత్తానికి ఇలా డోనట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. కంగారులో పడి హడావుడిలో పడి అస్సలు బుర్రకు తట్టలేదు, ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయి నేను ఏదో సోది కొట్టుకుంటున్నాను. సో డోనట్ ప్రిపరేషన్కి ముందుగా ఈస్ట్ కావాలన్నమాట. మనం ఏమంటారు, కొంచెం ఆటాని సోక్ చేసుకొని పెట్టుకుంటే పఫీగా అవుతుంది, ఆ ఈస్ట్ అనేది బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనం చక్కగా ఇలా మన దగ్గర ఉన్న చిన్న గోల్ రౌండ్ షేప్ది తీసుకొని దాని షేప్ చేసుకొని గారెలాగానండి. కాకపోతే మనకి కావాల్సింది వైట్ అయితే వైట్ చాక్లెట్, లేకపోతే డార్క్ చాక్లెట్ పెట్టుకొని ఇలా డిప్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది. నేను హెల్దీ అని మాత్రం చెప్పను, అలా అని చెప్పేసి అన్హెల్దీ అని కూడా నేను చెప్పలేను. బట్ అప్పుడప్పుడు తినచ్చు. అండ్ ఆయిల్ పీల్చుకోవడానికి ఎలాగో మనకి టిష్యూస్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే అంత టేస్ట్ ఉండదని చెప్పేసి నేను కడాయిలోనే ఇలా ఫ్రై చేశాను అనమాట. అండ్ పిల్లలకి చాలా బాగా నచ్చింది. అది ఫస్ట్ టైం కాదు, నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఢిల్లీ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం బిజీ అయ్యాను అంతే. మొత్తానికి వీడియో ఎలా ఉంది, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరి.